మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. భార్య మీద ప్రేమ లేదంటావా? చెప్తా. సింధు, ఏమైంది? ఏం లేదు. ఏమైంది సింధు? వామిటింగ్ అయిందా? సింధు సింధు, అరే అయ్యో, సింధు ఇదిగో కాస్త వాటర్ తాగు. సింధు సింధు సింధు, నువ్వు కింద పడుకోవద్దు, బెడ్ మీద పడుకో. కావాలంటే నేను కింద పడుకుంటాను. అవసరం లేదు యష్, ఎక్కడి వాళ్ళు అక్కడుంటేనే మంచిది. సింధు సింధు, అరే చెప్తుంటే అర్థం చేసుకోవేంటి? నీకు ఒంట్లో బాగోలేదు, పైగా వామిటింగ్స్ కూడా చేసుకున్నావు. బెడ్ మీద అయితే కంఫర్ట్గా ఉంటుంది. కావాలంటే మన ఇద్దరి మధ్య దిండ్లు అడ్డంగా పెట్టుకుందాం, ఏం కాదు. నువ్వు బెడ్ మీదకి వచ్చి పడుకో. పర్వాలేదు యష్. అయ్యో సింధు, చెప్తుంటే వినవేంటి నువ్వు? లే లేగు, పడుకో. సింధు, దిండ్లు పెట్టాను, ఓకేగా?
సింధు, ఏమైంది సింధు? నిద్ర పట్టట్లేదా? బాగా ఇబ్బంది పడుతున్నావు? ఏదైనా ప్రాబ్లమా? అవును యష్, కడుపులో కాస్త నొప్పిగా ఉంది, వికారంగా ఉంది. కాసేపు ఆగితే అదే తగ్గిపోతుంది. నా గురించి నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు పడుకో. అయ్యో, నీకు అలా ఉంటే నాకెలా నిద్ర పడుతుంది సింధు? మన ఇంట్లోనే డాక్టర్ ఉన్నాడు కదా, నుండు నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. యష్, వద్దు యష్, డాక్టర్ ఏం అవసరం లేదు. నిదానంగా అదే తగ్గిపోతుందిలే. డాక్టర్ వచ్చి చూస్తే మంచిదే కదా సింధు. నువ్వు అలా పెయిన్ ఫీల్ అవుతుంటే నేను చూడలేకపోతున్నాను. నువ్వు నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తాను. యష్, యష్ ఈ పాటికి రావాలి. నిద్ర చంపేస్తుంటే బామ్మొకటి. డాక్టరు, డాక్టరు, ఒరే డాక్టరు! ఏం బామ్మ? ఏంటి బామ్మ? కొనికి పాటలు పడతావేంటి? యశ్ వస్తాడు, నిద్రపోకు, మెలకుగా ఉండని చిలక్కి చెప్పినట్టు చెప్పానా? అప్పుడే మర్చిపోయావా? అసలు మనం ఇక్కడికి వచ్చింది యశ్ సింధుల్ని కలపడానికి, అది గుర్తు పెట్టుకో. బామ్మ, నిజంగా యశ్ వచ్చేవాడైతే ఈ పాటికి రావాలి కదా. వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలని నువ్వు తాపన పడుతున్నావు, మంచిదే. కానీ సింధు అంటే కొద్దిగా కూడా ప్రేమ కానీ ఇష్టం కానీ ఆ యష్కు లేదు. సింధు వాంతులు చేసుకుంటే మాత్రం పట్టించుకుంటాడా చెప్పు? కంగారు పడితే ఇక్కడికి వస్తాడా నీ పిచ్చి గాని? లేదు డాక్టరు, నువ్వు యష్ని మనిషిలా చూస్తున్నావు, నేను వాడి మనసుని చూస్తున్నాను. నా మనవడికి పెళ్ళామంటే కనపడనంత ప్రేముంది. ఉంటే బయటపడాలి కదా, లోపల ఎందుకు దాచుకోవడం? వాళ్ళమ్మ ఆంక్షలు, పరిస్థితులు వాణ్ణి పట్టి కట్టి పడేస్తున్నాయి. నా అంచనా కరెక్ట్ అయితే ఈ పాటికి మనం వేసిన పథకం తాలూకు ఫలితం వచ్చుండాలి. యష్ కంగారుగా ఇక్కడికి వస్తుండాలి. డాక్టర్, డాక్టర్! డాక్టరు, లే లే లే, నేను చెప్పానా నా మనవడి ఇక్కడికి వస్తాడని? అదిగో వస్తున్నాడు. డాక్టరు, నువ్వు రెడీగా ఉండు. సరే బామ్మ.